బ్రేకింగ్ న్యూస్ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడితో విశాఖలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ దాడిలో మృతి చెందిన చంద్రమౌళికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. మొదట ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు విశాఖ జ్ఞానాపురం శ్మశాన వాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఇకైతే ప్రస్తుతం కనకదుర్గ నర్సింగ్ హోమ్ మార్చురీలో చంద్రమౌళి పార్థివ దేహం ఉంది. ఇప్పటికే అమెరికా నుంచి చంద్రమౌళి కుమార్తెలు విశాఖకు చేరుకున్నారు. నిన్న రాత్రి బాధిత కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పరామర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి అటు వైజాగ్ నుంచి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ మహేష్, మనం చూస్తే ఏదైతే ఉగ్రదాడిలో మృతి చెందిన విశాఖకి చెందిన చంద్రమౌళికి సంబంధించిన అంతిమ క్రియలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, ఇప్పటికే వాళ్ళ కుమార్తెలు కూడా అక్కడికి చేరుకున్నట్లు కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యుల ఆవేదన ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం నేను చంద్రమౌళి నివాసం దగ్గర ఉన్నాను. పాండురంగపురంలోని ఆయన నివాసానికి పెద్ద ఎత్తున ఆయనతో పనిచేసిన సహోద్యోగులు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులందరూ కూడా ప్రస్తుతం నివాసం వద్దకు చేరుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆయన అంతిమ సంస్కారాలు విశాఖపట్నంలో జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది. ఇంత పోలీసులు కూడా అలర్ట్గా ఉన్నారు. ఈ చుట్టుపక్కలంతా కూడా పరిస్థితిని పోలీసులు బలగాలు అయితే పర్యవేక్షిస్తున్నారు. 9 గంటలకి ప్రస్తుతం పార్థివ దేహం కనకదుర్గ నర్సింగ్ హోమ్లో మార్చిలో ఉంది. 9 గంటలకు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఇక్కడ ఇంటి దగ్గర కాసేపు ఉంచిన తర్వాత చుట్టుపక్కల బంధువులు, అలాగే కుటుంబకులు, మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. ఇక్కడి నుంచి అధికారికంగా అంతిమయాత్ర ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ విశాఖపట్నానికి సంబంధించినటువంటి జిల్లా ఇన్ఛార్జి డోల బాలాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లోని ఈ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్న ప్రస్తుతం 5వ అంతస్తులోని ఆయన ఇల్లు ఉంది, నివాసం. అక్కడ కుటుంబ సభ్యులందరూ కూడా కుమార్తెలు నిన్నే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగారు అమెరికా నుంచి. దీంతో నిన్న జరగాల్సిన ఏమైనా కుమార్తెలు లేటుగా రావడం కారణంగా ఈ రోజుకి పెట్టారు ప్రభుత్వం అధికారులు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్, అలాగే షర్మిల కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించారు. స్థానికంగా ఉన్నటువంటి పొలిటీషియన్లు, అలాగే అధికారులు వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా బంధువులు వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గర కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు కొద్దిగా జనాలందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇక్కడి నుంచి మధ్యాహ్నం అక్కడికి జ్ఞానాపురం శ్మశాన వాటికి అయితే ఇక్కడి నుంచి అంతిమ సంస్కారం బయలుదేరి వెహికల్తో తీసుకెళ్తున్న పార్థివ దేహాన్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంది. దాంతోపాటు చాలామంది వెనకాల ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, సహోద్యోగులు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే ర్యాలీగా వెనకాల వెళ్తుంటారు. 1 గంటకి జ్ఞానాపురం శ్మశాన వాటికలో ఇక్కడ అంతిమ సంస్కారాలు అయితే నిర్వహించడానికి సిద్ధం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ మహేష్.